కన్సల్ట్ అవ్వాలి. అంటే దాన్ని అంటారు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. అక్కడ ఓకే. మనకు తెలిసిపోతుందనమాట. ఓకే. ఇది ఒక ప్రాబ్లము. మనకు సంతానం రావట్లేదు. ఇంత ట్రై చేసినా అనమాట. ఇదే అనమాట. సరే మామూలుగా అయితే మన పల్లెటూరులో చూసేవాళ్ళం. ఇంతకుముందు అంటే పిల్లలు పుట్టకపోతే ఫస్ట్ వచ్చేసి మహిళ ఎవరైతే స్త్రీ ఉన్నారో హ్మ్. స్త్రీని తీసుకెళ్ళి ఫెర్టిలిటీ సెంటర్‌లో గాని ఎక్కడైనా డాక్టర్ దగ్గర చూయించేవాళ్ళు. హ్మ్. సో, ఓన్లీ మహిళల్లో మీరు చెప్పినట్టు ఇప్పుడు 30%, 30% అని హ్మ్. చెప్తున్నారు. బట్ మగవారిలో ఇంత ఎక్కువగా ఇన్ఫెర్టిలిటీ కావడానికి గల కారణాలేమంటారు? ఇప్పుడు ఏంటంటే మగవాళ్ళు చాలా స్ట్రెస్ ఎక్కువైపోయింది. వాళ్ళకు నిద్ర లేదు. ఏందంటే రాత్రిపూట పడుకోవడము హార్మోన్స్ ఆహ్, రిలీజ్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్. 7 అవర్స్, 8 అవర్స్ స్లీప్ ఉండాలి. ఇవాళ రేపు అది దొరకట్లేదు. చాలా బిజీ నైట్ డ్యూటీస్ అవి ఇవి చాలా అంటే స్ట్రెస్‌ఫుల్ లైఫ్ ఉందనమాట. ఓకే సార్. దాని వలన ఇది చాలా ఎక్కువవుతుంది. మళ్ళీ మన డైట్, ఫుడ్ ఇవన్నీ ఏందంటే జంక్ ఫుడ్స్ అవి తీసుకుంటున్నారు. సెడెంటరీ లైఫ్ ఒక దగ్గర